వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ XYZ అంటే ఎక్స్కి వైకి జెడ్కి యావరేజ్ కావాలి నాకు బై 3. గుర్తుపెట్టుకోండి, నాకు X ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 కావాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు అవసరం లేదు. స్టేట్మెంట్ 1 చూడండి. వై శాలరీ ఈస్ హాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ అంటే నాకు కావాల్సింది ఇది. దీని నుంచి ఇది వస్తుందా? రాదు. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూడండి. ఎక్స్ అండ్ వై టుగెదర్ ఎర్న్ 40 మోర్ దెన్ జెడ్. జెడ్ ఎర్న్ 500. జెడ్కి 500 అనుకుందాం ఇచ్చినట్టు. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? 40 మోర్ అంట జెడ్తో పోలిస్తే, అంటే 540 కదా. ఇది 500, ఇది 540. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తాను. 540 ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3. సో నాకు వాల్యూ వచ్చింది. దేని ప్రకారం? స్టేట్మెంట్ 2 ప్రకారం. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. 1 ఎలోన్ కాదు, బోత్ కాదు, నైదర్ కాదు. ఇలాంటి ప్రశ్నలు మీరు అస్సలు వదలకూడదు. మీకు ఆన్సర్ రావక్కర్లేదు. ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందో మీరు చెప్పగలిగితే చాలు. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంట. 1, 10, 100, 1000, 10,000. సో 9 అనేది 10,000 స్థానంలో ఉంది. 90,000 తర్వాత అండ్ 5 అంట 1 స్థానంలో ఉంది. అడిగింది ఏంటిది? డిఫరెన్స్. 10లోంచి అయితే తీస్తే 5, 8, 3 9. దీపాలి బాట్ ఏ సెట్ ఆఫ్ కప్స్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. హ్యాడ్ టు సెల్ ఇట్ టు ది ఓల్డ్ స్టాక్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. గమనించండి, 375 రూపాయలకు కొని 345 రూపాయలకు అమ్మితే లాసే వచ్చింది. అడిగింది లాస్ పర్సంటేజ్. సో 375 మైనస్ 345 ఎంత? 30 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 375 ఇంటూ 100. 25 టేబుల్ చూడండి. ఇది 4 సార్లు, ఇది ఒకసారి 12 ఉంటుంది. ఇంకా పక్కన ఒక 5 ఉంది, 5 సార్లు. 15 ఏకల్లో 30, 2 సార్లు, 4 రోజులు 8. నెంబర్స్ అన్నీ చిన్నగా ఉంటే క్యాలిక్యులేషన్ చేసి వెళ్ళిపోండి. 3 మల్టిపుల్ వెతుకుతా, 2 మల్టిపుల్ వెతుకుతా అని చూడొద్దు. ఈజీగానే ఉంటాయి కదా. 28% ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 35. 28% ఆఫ్ ఏ నెంబర్ని కాసేపు నెంబర్ అని అనుకుందాం. ఈక్వల్ టు 35. ఇక్కడే చేసేద్దాం. 7 టేబుల్లో ఇది 5 సార్లు, 7 5ల 35. 7 టేబుల్లో ఇది 4 సార్లు, 4 ఎక్కల్లో 100, 20 సార్లు. ఎన్ వాల్యూ ఏమవుతుంది? 25 5ల 125. చూడండి అమ్మా, ఎల్సిఎం అడిగాడు ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి. అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ చేయాలి. చేసేద్దాం రండి. 4కి 2కి 5కి ఎల్సిఎం ఎంత? 20. ఇప్పుడు డినామినేటర్కి హెచ్సిఎఫ్ తీయాలి. 5కి 3కి 7కి. ఏం నెంబర్స్ ఇవి? 5 3 7 అవి అనేది ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎప్పుడు ఒకటే కదా. సో ఆన్సర్ ఏంటి? 20/1 అంటే 20. టు డిపాజిట్ ది ఓల్డ్ స్టాక్ ఏ పర్సన్ సోల్డ్ ఎ టీ సెట్ ఫర్ 3,420 రూపాయలు విచ్ వాస్ 43% బిలో ద కాస్ట్ ప్రైస్. 43% బిలో అంట. ఒరిజినల్ది 100 అనుకున్నాం అనుకోండి, 43% తీసేస్తే ఎంత? 57% అనేది 3420 అయితే ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటే 110కి ఎంత? మనల్ని అడిగింది ఏంటిది? ద సెల్లర్ షుడ్ హ్యావ్ సోల్డ్ ద సెట్ డాష్ మోర్. ఇది ఇంపార్టెంట్. చేసేద్దాం, ఇక్కడే చేద్దాం. 57, ఇక్కడ 2 ఉంది. 57 6 సార్లు పోతుంది. 11 6 66, 2 సున్నాలు ఉన్నాయి.
ఆన్సర్లో ఉందా? లేదు. ఏమడిగాడు? మోర్ అని అడిగాడు. ఎంత అని అడిగాడు. దేనితో పోలిస్తే 3420తో పోలిస్తే 08 చివరిలో 80 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో అయితే ఇది ఒకటే ఉంటుంది. మనం చెప్పే దాంట్లో నన్ను ఉంటుంది కదా, చేయాల్సిందే. సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ దీస్ న్యాచురల్ నెంబర్స్ x, y, z, u, v ఆర్ ఈవెన్ నెంబర్స్? x, y, z, u, v అంట. స్టేట్మెంట్ 1 చూద్దాం రండి. ఆర్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు, కన్సిక్యూటివ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. z ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ అయిందనుకో అమ్మ, ఇది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇదేమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఎలా అవుతుందో నేను చెప్తాను రండి. ఇప్పుడు జెడ్ ప్లేస్లో 3 తీసుకున్నాం అనుకోండి, కన్సిక్యూటివ్ అని ఉంది. కన్సిక్యూటివ్ అంటే 3 తర్వాత 4, 4 తర్వాత 5, మరి 3కు ముందు 2. సో గమనించండి, ఒకటే ఆడ్ నెంబరే కదా, 2 ఈవెన్ నెంబరే కదా, ఇక్కడ ఉన్న 3 ఆడ్ నెంబరే. సో 1 and 2 ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ? బోత్. ఈ బిట్ని ఒక 2 రకాలుగా చెప్తాను, 2 రకాలుగాను నేర్చుకోండి. వర్కింగ్ టుగెదర్ పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 10 hours. ఇప్పుడు 1 అవర్లో చేసేది ఏంటిది? 1/a + 1/b = 1/10. మొత్తం 10 hours కాబట్టి 1 అవర్లో 1/10. ఎవరెవరో? ఏ అండ్ బి. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 hours. ఇక్కడ 4 రాస్తా. 4/a + 4/b. ఇంకో స్టెప్లో రాద్దాంలే, ఇక్కడే వద్దు. సో 4/a + 4/b. బి స్టాప్డ్ వర్కింగ్. ఇక్కడతో బి వెళ్ళిపోయింది. ఏ కంటిన్యూడ్ ఫిల్ ద ట్యాంక్. ఇట్ వాజ్ టోటల్ ఆఫ్ 13 hours. గమనించండి, ఇక్కడతో బి వెళ్ళిపోయింది. ఏ ఆల్రెడీ 4 గంటలు పనిచేశాడు, కానీ మొత్తం 13 గంటలు అంట చేయాల్సింది. బి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పనిని కూడా చేయాల్సింది ఎవరు? ఏనే కదా. ఏ ఇక్కడ ఆల్రెడీ 4 గంటలు చేశాడు, మొత్తం 13 గంటలు. 13లోంచి 4 తీస్తే 9. టోటల్ వర్క్ ఎప్పుడు ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు ఇక్కడ గమనించండి అమ్మా, 4ని కనుక కామన్ తెస్తే 1/a + 1/b ఉంటుంది, ప్లస్ 9/a = 1. 1/a + 1/b అంటే 1/10 కదా. అంటే నేను ఈ మొత్తం ప్లేస్లో 4/10 అని రాసుకోవచ్చు కదా. 2 రోజులు 4, 5 రోజులు 10. ఇదేంటిది? 2/5. ఇటే పక్కకు వస్తే 1 - 2/5. 1 - 2/5 అంటే మీనింగ్ ఏంటి? 3/5 అని అర్థం. 3/5 = 9/a. 3 9లో 3 సార్లు. a = 5 × 15. ఇలా ఒక రకంగా చేయొచ్చు. సెకండ్ ప్రొసీజర్ చెప్తాను చూడండి. పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. a + b 10 hours. 1 అవర్లో చేస్తే 1/10. కానీ ఇక్కడ ఏమన్నాడు? దే వర్క్ టుగెదర్ ఫర్ 4 hours. అంటే 4/10. క్యాన్సిల్ చేయండి. 2/5 4/10 అంటే. బి స్టాప్డ్ వర్కింగ్ అండ్ ఏ కంటిన్యూడ్ టు ఫిల్ ద ట్యాంక్. ఇట్ వాజ్ ఫుల్. 2/5 అన్నప్పుడు బి వెళ్ళిపోయింది. ఇంకా ఎంత ఉంటుంది? 3/5 ఉంటుంది. తెలియకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి. 1 - 2/5 చేయాలి. 3/5 వస్తుంది. ఈ 3/5ని చేయాల్సింది ఎవరు? ఏ. మొత్తం 13 గంటలు పట్టింది. ఇక్కడ ఆల్రెడీ ఒక 4 గంటలు అయిపోయినాయి.
సో 9 గంటల్లో 3/5 వర్క్ని ఏ చేయాలి. 3/5/9 క్యాన్సిల్ చేయండి. ఇది 1/9 అవుతుంది. అంటే 1/15. ఏంటిది ఇది? 1 అవర్ ఏ వర్క్. మనల్ని అడిగింది టోటల్ ఏ అంటే 15. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 2 మోడల్స్ కూడా నేను చెప్పాను. రోజు మన క్లాసులు రెగ్యులర్గా వింటే ఆ 2 మోడల్స్ కూడా ట్రై చేయండి. x² + ax + b డివైడెడ్ బై x - 1 రిమైండర్ ఈజ్ 15. x - 1 అంటే x - 1 = 0, x = 1. ఆ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? a + b x ప్లస్లో 1 ఇటు ఉంటుంది, ఇటు వస్తే 14. అలాగే రెండో ఈక్వేషన్ కూడా డైరెక్ట్గా రాయడానికి ట్రై చేయండి. x² + bx + a. ఇక్కడ x + 1 అన్నాడు. x + 1 = 0 అయితే x = -1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. a - b -1 హోల్ స్క్వేర్ అంటే 1. రిమైండర్ ఎంత అన్నాడు? -1. సో -1 -1 వచ్చి కాబట్టి -2. a - b = -2. నన్ను a² + b² అడిగాడు. ఈ రెండింటిని అలా గమనించండి. 2a = bb క్యాన్సిల్ అయిపోయి 12 ఉంటుంది. అప్పుడు a = 6. a = 6ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది? 14లోంచి 6 పోతే 8. నన్ను అడిగింది ఏంటిది? a² + b². 6 36, a² b² 864. ఇంకా చేయకూడదు, ఇంకా 100 అనేయడమే. ద రేషియో ఆఫ్ ది శాండ్ టు గ్రావెల్. శాండ్ గ్రావెల్ ఎంత అన్నాడు? 17:8. అలాగే గ్రావెల్ టు సిమెంట్ 6:17 అంట. ద రేషియో ఆఫ్ శాండ్ టు సిమెంట్ ఇన్ ద మిక్స్చర్. కామన్గా ఏమున్నాయి? గ్రావెల్ ఉన్నాయి. రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ మొత్తాన్ని 8తో ఈ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయాలి. 17 6 102, 6 8 48. ఇక్కడ కూడా 6 8 48, 17 8 136. అడిగింది ఏంటిది? రేషియో ఆఫ్ శాండ్ అంటే 102 బై సిమెంట్ 136. రెండు ఏకంలో ఇది 51 సార్లు, ఇది 68 సార్లు. తర్వాత 17 ఏకంలో ఇది 3 సార్లు, ఇది 4 సార్లు. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. సమ్ చూడండి అమ్మా. ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఆన్సర్లో పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సెకండ్ ఆప్షన్. ఒక కాపర్ వైర్ ఉందంట. బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ ఏరియా ఇచ్చాడు. స్క్వేర్ ఏరియా 121 అంటే స్క్వేర్ సైడ్ ఏమవుతుంది? 11. a² = 121 అంటే ఏ వాల్యూ 11. ఇక్కడ ఏ అంటే మీనింగ్ ఏంటి? స్క్వేర్ యొక్క సైడ్ అని అర్థం. ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ బెంట్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. చూడండమ్మా, ఒక తీగతో ఒక స్క్వేర్ని, అదే తీగతో ఒక సర్కిల్ని చేస్తే పెరిమీటర్ ఒకటే కదా. రెండిట్లోనూ యూజ్ చేసింది తీగ కాబట్టి. ఇప్పుడు స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4a అంటే 11 × 4 సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × 22/7 × r 2πr కాబట్టి 11 ఇది 2 సార్లు. 2 రోజుల 4, ఈ 4 పోతుంది. r/7 = 1 అంటే రేడియస్ = 7. ఇక్కడ రాస్తున్నాం. అడిగింది ఏంటిది? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. రేడియస్ ఏడైతే
ఏరియా ఏమవుతుంది 154. నోటుకు వచ్చేయాలి ఇవి, తెలియకపోతే నేను చెప్తాను ఎలాగో చూడండి. 5r², 22/7. ఆర్ అంటే 7 × 7, 7 7 క్యాన్సిల్, 22 7 154. స్టార్టింగ్లోనే మీరు 11 మల్టిపుల్ వెతికినా సరిపోతుంది. కాకపోతే సమ్ నేర్చుకోవాలి కదా, షార్ట్ కట్స్ అన్నీ ఎగ్జామ్లోనే వాడాలి. అసలు ఎలా చేయాలో మీకు తెలియాలిగా. 2 ఆప్షన్స్ ఉంటే 11 మల్టిపుల్ అప్పుడేం చేస్తారు? 4 numbers when arranged in ascending order, the average of the smallest 3 numbers w, x, y, z, the average of the, ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయంట. అంటే w చిన్నది, z అనేది చాలా పెద్దది అని అర్థం. ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 18. అప్పుడు టోటల్ యావరేజ్ కావాలంటే 18 మూల 54. అలాగే యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 3, ఈ జెడ్కి, వైకి, ఎక్స్కి యావరేజ్ ఎంత అన్నాడు? 22. 22 మూల 66. నన్ను అడిగింది ఏంటిది? వాట్ ఈజ్ ద రేంజ్ అంటే 66కి 54కి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. 12, థర్డ్ ఆప్షన్. చూడండి, tan A = 7/24. డయాగ్రామ్ పడిపోవాలి. లేదు మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ వచ్చి ఉన్నా ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది 7, ఇది 24. ఇది ఎంత అవుతుందమ్మా? 49 576 అంటే 625 కలిపితే. సో 25² కదా. ఫస్ట్ tan A ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, మైనస్ సీకెన్ A. సీకెన్ A అంటే 25/24 బై సైన్ A 7/25. 7లో నుంచి 20 ఎత్తేస్తే ఎంత? -18. -18/24 ఇంటూ ఈ 7/25 పైకి వచ్చేసి 25/7 అవుతుంది. ఈక్వల్ టు ఎంత అన్నాడు? -p/28. ఇక్కడే రాద్దాం. ఈక్వల్ టు -p/28. క్యాన్సిలేషన్ చూడండి. 7 ఎక్కలు 28, 4 సార్లు. 4 ఎక్కలు 64, 24, 6 సార్లు. 6 ఎక్కలు 18, 3 సార్లు. ఇక్కడ ఉన్న పి ముందు ఉన్న ఈ మైనస్ క్యాన్సిల్. 25 మూల 75. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ సమ్లో పైథాగరస్ రూల్ వాడాలి అని అర్థం. లేకపోతే పైథాగరస్ ట్రిప్లెట్స్ నేర్చుకోవాలి. సమ్ చూడండి. ట్రావెలింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 4/5 ఆఫ్ యూజువల్ స్పీడ్, ఏ మ్యాన్ 15 minutes లేట్, వాట్ ఈస్ ద యూజువల్ టైం? చేద్దాం. స్పీడు, టైము. ఇక్కడ ఒరిజినల్ తీసుకుందాం, ఇక్కడ న్యూ తీసుకుందాం. ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడు టైము ఎలా ఉన్నాయమ్మా? ఇన్వర్స్ రేషియోలో ఉన్నాయి. ఒరిజినల్ స్పీడ్ ఎంత? 5 parts. కానీ కొత్తగా వెళ్ళిన స్పీడ్ ఎంత? 4 parts. అప్పుడు స్పీడ్కి టైంకి రేషియో ఇన్వర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది? 4:5. 15 minutes ఆలస్యంగా వెళ్ళాడంట. 4కి 5కి డిఫరెన్స్ 1 part, 15 minutes ఆలస్యంగా వెళ్ళాడు. నాకు కావాల్సింది రెగ్యులర్గా వెళ్ళే టైము అంటే 4 parts కావాలి. 4 15 ఎంత? 60. ఏంటిది 60? minutes అంటే 1 hour. థ్యాంక్ యూ.